నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటి, భగవద్గీత యొక్క అంటే చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రాలు భగవద్గీత. దీన్ని ప్రస్థానత్రయం అంటారు. ఇది మన శాస్త్రం. ఎందుకంటే ఏంటి, మన మనసు మీద మనం పనిచేసుకుంటూ సత్యం ఏంటి అసత్యం ఏంటి అని మన శరీరాన్ని, మనస్సుని, ప్రాణాన్ని ప్రయోగశాలలో పెట్టి దాంట్లో నుంచి ఏమొస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలిగినటువంటి జ్ఞానం మనకి భగవద్గీత చెప్తుందంటే ఏంటి, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం, ఈ 4 ఇందులోనే ఉన్నాయి. సిద్ధాంతం వచ్చేమో ఉపనిషత్తులు, ఆ తర్వాత ఏంటి సిద్ధాంతం తర్వాత కొంచెం మననం చేసుకునేది వచ్చేటప్పటికేమో బ్రహ్మసూత్రాలు, చివరికి ఏంటి నిధిధ్యాస, సాక్షాత్కారం వచ్చి భగవద్గీత వస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి, ఇట్స్ ప్రాక్టికల్ గైడ్. శాస్త్రం అంటే అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పున్నారు, అసలు ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏంటి, మన ఉపనిషత్తుల గురువుల యొక్క మొట్టమొదటి అంటే ఉపనిషత్తుల గురువులు అంటే ఆ మహానుభావులు ఎవరో చెప్తే ఏంటో రాయలేదు, వాళ్ళు స్వయంగా దర్శించారు అంటే వాటిని శృతులు అంటారు. అంటే వాటిని రిసీవ్ చేసుకున్నారు. ఎవరికి చెప్పాలా, వాటిని అపరు చేయాలంటారు. వాటిని వాళ్ళు వాళ్ళ మంత్రాలుగా రాసి పెట్టారు. అవే 4 వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఆ తర్వాత ఎండు పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు వచ్చాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, దర్శించిన గ్రంథాలు వచ్చేమో కపిలుడి సాంఖ్యం ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఏంటి పతంజలి యోగ సూత్రాలు, ఆ తర్వాత రిమైనింగ్ శాస్త్రాలు చాలా ఆగమ శాస్త్రం, టెంపుల్స్కి సంబంధించింది, వాటికి సంబంధించి ఎన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చిందో మనకు తెలియదు. మన జీవన విధానంలో ఎవరికి అనుగుణంగా ఎవరి సాంప్రదాయం వాళ్ళ పద్ధతులు బట్టి చేసుకుంటూ పోతారు. అదంతా కూడా కర్మకాండ, భక్తికాండ, యోగానికి సంబంధించినటువంటి పని. సోఫార్ ఉపనిషత్తులు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ పని అనేది లేదు. పని అనేది బేస్. ఎక్కడ కర్మ వస్తుంది, ధర్మాన్ని పాటించాలి, నేనే జీవుణ్ణి అన్నప్పుడు కర్మ తప్పదు. ఇంకొంచెం ముందుకెళ్ళి నేను జీవత్వాన్ని మించినటువంటి ఒక జ్ఞానాన్ని అన్నప్పుడు ఇంకొక రకమైన సాధన. ఇవేమీ కాదు, ఉన్నదంతా భగవతత్వమేను, అందులో నేను కూడా భాగమేనన్నప్పుడు ఉత్తమాధికారులు అదొక సాధన, అది జ్ఞానం అంటారు. అల్టిమేట్ ఏంది చెప్పింది, సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అనేది వాడారు. ఆ తర్వాత 4 మహావాక్యాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఉన్నదంతా ఒకటే, అందులో నుంచి వచ్చింది అనేటువంటిది అర్థం. అందులో మనం కూడా భగవతత్వంలో భాగమేనని. అంటే ఏంటి, సత్, చిత్, ఆనందం. అంటే 3 కూడా నిరాకారం. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం, దేనికోసము, ఆనందం అంటే అనుభవం కావచ్చు, లేకపోతే సిద్ధి కావచ్చు, లేకపోతే ఆనందం, వాటెవర్ ఇట్ మే బి. అవి 3 వచ్చేంటి నిరాకారం. అల్టిమేట్ ఏంటి, భగవతత్వం అనేది నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తికి ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అని. అక్కడ ఇంక పరికరాల చేతిలో ఏముంటాయి, ఎలా సృష్టి ఉండాలి అని పంచభూతాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, అష్టప్రకృతులు, వాటితో పాటు జీవ చైతన్యం, అదంతా కూడా ఆ పరమాత్మ తత్వశక్తి ప్లాన్ చేసి క్రియేషన్ మేనిఫెస్ట్ అయింది. ఈ మేనిఫెస్ట్ అయిన క్రియేషన్లో మళ్ళీ నేను చేశాను, నేనే చూస్తున్నాను, నాది నీది అనేటువంటి వ్యవహారంగా మళ్ళీ అక్కడేదో ఉండడం, నేను నడిపిస్తున్నాను అంటాం, ఇటువంటి విషయాలన్నీ ఏమీ కూడా లేవు. ఎందుకు, నిరాకారమైన దానికి పేరేముంటుంది, నామరూపాలు లేవు. నామం అంటే ఇంకా ఆలోచన లేదు, రూపం లేదు, ఊరిని జస్ట్ ఒకే ఒక థాట్ ఇచ్చింది, మేనిఫెస్టేషన్ అయితే బాగుంటుంది, దానికి అనుగుణంగా జరుగుతూ వచ్చింది. వాటిని ఏమన్నారు, అదే చెప్తున్నాం కదా, సత్, చిత్, ఆనందం అన్నారు, నిరాకారం అన్నారు. కొంచెం ఆ సత్చిత్ ఆనందం స్థితిలో నుంచి 2వ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటి, అస్థి, భాతి, ప్రియం అన్నారు. అస్థి అంటే ఏంటి, ఉండడం, ఉన్నది అంటే ఏంటి, ఒక ఆలోచన, ఒక రూపం కనపడుతుంది. ఎందుకున్నది, అస్థి ఒక ప్రియం కోసం, ఒక పని ఏదో చేయడానికో ఆనందం కోసం అనుభవం ఉంది. 3వది ఏమన్నాడు, 3వది వచ్చేయమంటాడు, నామరూప క్రియ అంటాడు. నామరూప క్రియలు అంటే ఏంటి, నామం అంటే ఆలోచన, రూపం అంటే మనం చేయబోయే అది, క్రియ అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి శక్తి. అల్టిమేట్ ఏంటి, పరమాత్మ తత్వ దగ్గర నిరాకారమైన శక్తి ఎలా ఉందో మన దగ్గర కూడా అలానే ఉంది, అంతే కదా. తర్వాత ఆయన ఏంటి, ఆయన పరమాత్మ తత్వ శక్తి గురించి ఏం చెప్తారు, ఆయన నిర్వికల్పం, నిర్గుణం, తర్వాత నిరంజనం, అఖండం, సర్వత్రా వ్యాపించున్నది. అంటే ఏంటి, అనంతం, తుది మొదలు లేదు, కానీ వండర్ఫుల్ అయినటువంటి శక్తి ఉంది. ఆ శక్తితోటి కూర్చొని ఏమైనా చేసే శక్తి ఉంది, కానీ ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అవగాహన అయితే లేదు. ఎందుకంటే నామరూపాలు లేవు కదా. ఇప్పుడు మన సంగతి కూడా అలానే ఉదాహరణ తీసుకున్నాం. మనకి పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదంటారు. ఎట్లా, ఇప్పుడు నేను క్యాజువల్గా ఉన్నదాన్ని ఉన్నాను, ఏదో పొద్దున్నే లేస్తున్నాం, ఏదో 10 నిమిషాలు 15 నిమిషాల ధ్యానం, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాము. ఇంకేంటి, మనసు ఎట్లా ఉంది, అది చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి
ఏ ఆలోచన లేకుండా ఉండేటువంటి ఒక నిర్వికల్పమైనటువంటి స్థితి ఉందనుకున్నాం. అప్పుడు వెంటనే ఏంది మనకి ఏం తోచట్లేదు కదా, హాయిగా మనకి కూడా ఏదైనా చెప్పుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పటిదాకా మన స్థితి ఏంటి, నిర్వికల్పం. ఇదేదో చేద్దామని లేదు, చెయ్యొద్దని లేదు, హాయిగా ఏదో రొటీన్గా లేవడం, ఏదో అంత దైవ ప్రార్థన, వంట గింట, ఫ్యామిలీని చూసుకోవటం అంత ఉంది. ఈ ఆలోచన ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పుడు వెంటనే లోపల ప్లానింగ్ ఏంటి, ఏం చెప్తే బాగుంటుంది, వీడియో చేస్తే బాగుంటుందా, ఆడియో చేస్తే బాగుందా, ఈ చేయడానికి ఏమైనా అక్కడ నాకు పరికరాలు ఉన్నాయా, ఏమి లేవు. జస్ట్ ఒక ఆలోచనలోనే ఏం చెయ్యాలి అనేది ఒక రూపం దిద్దుకున్నది. అయిపోయింది కదా, నామం ఆలోచన రూపం దిద్దుకున్నది, ఒక క్రియ బయటకు వచ్చేసింది. అంటే ఏంటి, నామ రూప క్రియలన్నీ వచ్చేసేటప్పటికే సగుణం అనమాట. నిర్వికల్పం వచ్చేసి ఆకారం లేనిది, గుణాలు లేనిది నిరాకారం అనమాట. ఇది ఒకటి విషయం. ఇప్పుడు మన విషయం ఏంటి అంటే ఏమన్నాము, ఇక్కడ నామరూప క్రియలు వచ్చేసి ఏమన్నాము, అస్థిభాతి ప్రియమైపోయింది, నామరూప క్రియలు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం కూడా నిరాకారంగా నిర్వికల్పంగా ఏ ఆలోచన కనుక లేకపోతే మనం 100% ఆనందమైన స్థితిలో ఉన్నట్టు, అంతే కదా. అప్పుడు మన మనసు ఏం పని లేదు, మన శరీరం అక్కడికి ఇక్కడికి పోదామని పని లేదు, మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటి, మన దగ్గర మనసు ఉంది, ఆ మనసుతో పాటు మన దగ్గర శరీరం ఉంది, ఆ శరీరంతో పాటు మనకు ప్రాణం ఉంది కదా, మరి ఊరుకోదు కదా, ఏదో ఒక ఆలోచన పెట్టేస్తుంది, అంతే కదా. ఈ ఆలోచన ఎట్లా పెడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 రకాల ఆనందాలు చెప్తాడు. మన శరీరానికి సంబంధించి ఊరికి క్యాజువల్గా మనం ఎండలోకి వెళ్ళాము, లేకపోతే ఏదో వాతావరణం బాగలేదు, వర్షాలు పడుతున్నాయి, అక్కడికి పోతే మనకి ఎవరైనా పకోడీనో పెట్టారు, ప్లెజర్ వచ్చేస్తుంది. ప్లెజర్ అంటే ఏంటి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్లెజర్ వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ మనం కూర్చున్న వాళ్ళని కూర్చోకుండా ఇప్పుడు మనం చెప్తున్నాం ఏదో చేయాలని ఆలోచన చేసి దానికి సంబంధించింది ఈ ఆలోచన మెటీరియలైజ్ అవుతుంది అన్న భావం వచ్చినప్పుడు వచ్చింది సంతోషం. నిజం చెప్పాలంటే అక్కడ ఏమీ జరగలే. ఇప్పుడు నేను నిర్వికల్పంగా ఉన్నటువంటి నా స్థితిలో నేను ఎలా ఉన్నాను, చాలా క్వైట్గా పద్ధతిగా కూర్చొని నోరు మూసుకొని ఉన్నప్పుడు ఈ ఆలోచన రావడంతో ఏం చేశాము, ఇక ఏదో ఒకటి చెయ్యాలని అటు ఇటు ఇక్కడ మంచి పనా చెడ్డ పనా నేను కాదు, మనసుకి ఘర్షణ, పోదామా చేద్దామా, ఇలా చేద్దామా అలా చేద్దామా, వాళ్ళని అడుగుదామా వీళ్ళ దగ్గర అడుగుదామా, అసలు ఇది ఎలా చేయాలి ఏంటి, ఇదంతా వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఏం చేసేసాము. చేసిన తర్వాత ఏమొచ్చింది, ఇప్పుడు మనమేమనుకుంటున్నాము, నిర్వికల్పంగా ఉన్నాం, మనం గమ్మున ఉండకుండా అజ్జేద్దాం ఇచ్చేద్దాం, లేదా వాళ్ళని కలుద్దాం, లేదా ఇది కొనుక్కుందాం అనేటువంటి భావం వచ్చిన తర్వాత పోయి ఆ పని చేసి వచ్చిన తర్వాత మనసు మనది ప్రశాంతంగా అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనమేమనుకుంటున్నాము, నేను అక్కడికి పోయి నా కోరిక తీర్చుకున్నందువల్ల నేను ఆనందంగా ఉంటున్నాను అని అనుకుంటున్నాము, సంతోషంగా ఉంటున్నాను అనుకుంటున్నాము. కోరిక తీరడం వల్ల మనం సంతోషంగా లేము. ఈ సంకల్పం పెట్టిన తర్వాత, నిర్వికల్పంలో ఉన్న మనం సంకల్పం పెట్టిన తర్వాత, ఆ సంకల్పం మనని కుదురుగా కూర్చోనీయకుండా ఉన్నప్పుడు ఆ సంకల్పం మళ్ళీ మనకి కాస్త నెరవేరిన తర్వాత మనకు ఒక కుదురు వస్తుంది. అంటే మనసుకు వచ్చినటువంటి శాంతి, సంతోషం, సుఖమే మనం సంతోషం అనుకుంటున్నాం. అది ఎక్కడొస్తుంది, అది మనసు ఆలోచనలలో వస్తుంది. ఇంద్రియాలకు దేనికి వచ్చింది, మంచిగా ఐస్ క్రీమ్ తిన్నాం, ఎండ వచ్చినప్పుడు చల్లగా ఉంది కదా, హాయిగా ఉంది ప్రాణానికి, ఏసీలో వచ్చి కూర్చున్నాము, దరిద్రంగా ఉన్న ఎండలు ఇవన్నీ అవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధించి. మన ఆలోచన నెరవేరిందే, అది వచ్చి మనసుకు సంబంధించింది. మూడోది అది భగవతత్వం, పరమాత్మతత్వం, అది నిరాకారం. ఈ 3 ఎక్కడున్నాయి, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మన దగ్గరే ఉన్నాయి. జగత్తు వచ్చేంటి, నామరూపాలు జగత్తు. ఈశ్వరుడు అంటే ఎవరు, ఇప్పుడు మనం దేవుడు ఉంటున్నాం కదా, దేవుడు అంటే ఏం లేదు, మనం ఇచ్చేద్దామని మనలో లోపల పురిగొల్పుతున్నటువంటి ప్రత్యేగాత్మ జ్ఞానమే ఈశ్వరుడు. మరి పరమాత్మ ఎవరు, ఏ ఆలోచన లేకుండా నిర్వికల్పమైనటువంటి విషయమే అది పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వం ఎలాంటిది, అది బ్లెస్. అంటే ఎవరికి వాళ్ళు ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవచ్చప్ప అనే చెప్తున్నారు భగవద్గీతలో. రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మన దగ్గర సంతోషము లేదు, బాధ లేదు, కోరిక లేదు, డిస్టర్బెన్సు లేదు, నిద్రలో హాయిగా ఉన్నాము. అప్పుడు మన స్థితి ఏంటి, బ్రహ్మానంద స్థితి. కాకపోతే దాన్ని ఏమన్నారు, అజ్ఞానం అన్నారు. అంటే మనకి తెలిసి మనం బ్రహ్మానంద స్థితిలో ఉంటే జ్ఞానం. ఇప్పుడు మన సమస్య ఇప్పుడు భగవద్గీత చెప్తున్నది ఇప్పుడు సృష్టి మొదలవడానికి కారణం జస్ట్ ఒక మాయ, ఒక ఆలోచన ఉంటే బాగుంటుందని అనుకున్నాడు, కూర్చున్నాడు, సృష్టి వ్యక్తమైందిగా అనుకుంటున్నాడు తప్ప సృష్టి వ్యక్తమైందో లేదో కూడా
ఆయనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అది ఆభాస, అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, జస్ట్ అది మాయ, నిజంగా అసలు సృష్టి లేదు పొమ్మన్నట్టు కూడా చెప్తున్నారు. మొన్న కూడా ఏదో సైంటిఫిక్గా కూడా అసలు యూనివర్స్ లేదు, క్వాంటమ్ థియరీలో నీ మనసులో ఉంటేనే నీకు కనపడుతుంది అంటున్నారు. అది 100% కూడా సత్యమై ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు నా మనసులో ఉన్న దేశమే నాకు కనపడుతుంది, నా మనసులో ఉన్న నా స్నేహితులే కనపడుతున్నారు, నా మనసులో ఉన్న నా ఫ్యామిలీయే కనపడుతుంది. ఈ 8 కోట్ల మంది ప్రజలు నా దగ్గర లేరు కదా. అంటే నేను ఏవి చూడదలుచుకున్నానో నేను అవే చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే. ఇది ఇప్పుడేంటి ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తోంది, ఇప్పుడు అన్నిటికీ మూలమైందయ్యా నాది నాది అనుకుంటున్నటువంటి నీ ఐడెంటిటీయే సమస్య. అందుకే నువ్వు నాది నాది అనుకోవాకు. అంత భగవతత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు కూడా నిరాకారమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మ తత్వమే అయిపోతావు. నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే ఏంది, నువ్వు ఈ అజ్ఞానాన్ని ఒక ఆవరణంగా పెట్టుకుని కూర్చున్నావు. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అంటే ఏంటి, ఈ 3 దేనికి మళ్ళీ శరీరానికి సంబంధించింది. మన సమస్యల్లో మన శరీరమే కదా, మన శరీరం, మన బంధువులు, మన విషయాలు, మన ఆరోగ్యం, మన అనారోగ్యం, మన గొప్పతనం, మన ఆస్తులు, ఇంతకంటే మన దగ్గర ఏం లేవు కదా. అందుకని ఇవన్నీ నాది నాదని పెట్టుకొని నువ్వు కూర్చున్నావు. దీనికి కారణం ఏంటి, అజ్ఞానం. అజ్ఞానం పోయింది అంటే ఏంటి, ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. మరి దీనికి నేనేమన్నా చెయ్యాలా, ఏమీ చెయ్యక్కర్లేదయా, జస్ట్ నువ్వు రికగ్నైజ్ చెయ్యి అంటాడు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాడు, రికగ్నైజ్ చేయడానికి కూడా 4 మనుషులు ఉంటారు. ఏంటి, ఉత్తమాధికారులు ఒక్క విషయం చూడగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకు, ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి కర్మానుష్ఠానంలో చేసి, తర్వాత యోగానుష్ఠానం చేసుకొని, తర్వాత భక్తి అనుష్ఠానం అయిపోయి, చివరికి అంతా ఒకటే తత్వం అనేటువంటి భగవతత్వంలో సగం వరకు చేసుకొని వెళ్ళిపోయినారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్థితి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక్కసారి అర్థమవుతుంది ఉత్తమాధికారులు. రెండేంటి, అదే సాధనలో ఉన్నారు కాబట్టి కొంచెం మధ్యమాధికారులు కూడా కొద్దో గొప్ప కొంచెం కష్టపడితే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. 3వ వాళ్ళు ఉన్నారు మందాధికారులు, అంటే కొంచెం కష్టము. 4వ వాళ్ళు ఉన్నారు అధమాధికారులు, వాళ్ళకన్నీ ఆపోజిట్గా అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ని బట్టే. అందుకని ఎవరి ప్రాక్టీస్ని బట్టి వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది నాయన అని చెబుతూ, నువ్వు కూడా ఏంటి, ఇప్పుడు నువ్వు 80 ఏళ్ళు నాతో గడిపినా నువ్వు కూడా జ్ఞానం గురించి ఎప్పుడు నువ్వు నాతో డిస్కస్ చేయలేదు. ఇప్పుడు నువ్వు నా వల్ల కాదు అని కూర్చుంటున్నావు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. నీ విషాదానికి కారణం నీ ఐడెంటిటీయే. నీ విషాదం పోగొట్టుకోవాలంటే ఇప్పుడు దానికి నేను 4 మార్గాలు చెప్తున్నాను నాయన, అది చూసుకో. ఏంటి, శరీరం నేనే అనుకుంటున్నావు కాబట్టి శరీర ధర్మాన్ని పద్ధతిగా నిర్వర్తించి అనుష్ఠానం దాటి యోగ స్థితికి వెళ్ళి ఒక యజ్ఞంలాగా కండక్ట్ చేశావంటే నీ పనులు చేయాల్సిన పనులన్నీ నీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు రిగ్రెట్స్ ఉండదు. నీకు అంటే నేను చేయటం లేదు అనే భావంతో చేస్తున్నావు కాబట్టి నీకు అహంకారం, అజ్ఞానం ఉండదు. అజ్ఞానం సగం తొలగి నీ మనసు కాస్త నిశ్చలం ఏర్పడుతుంది, ఒక కుదుట వస్తుంది ఆయన. దాని తర్వాత రెండోది ఏంటి, భక్తి అంటే ఏంటి, అనన్యమైనటువంటి భక్తితోటి నా నిశ్చలంగా పరమాత్మ తత్వం ఉంది, నాకేం తెలియడం లేదనేటువంటి విషయంగా భక్తిని పాటించు. తర్వాత యోగం ఏంటి, నీ మనసు రకరకాలుగా పరుగులు పెడుతుంది, వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే ఆలోచన మీద పెట్టు. అల్టిమేట్ ఏంటి, ఒకే ఆలోచన అంటే ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నాలో ఉన్నటువంటి అజ్ఞానం, నాది అనేటువంటి అహంకారం, మమకారం పెట్టుకొని నేను అటు ఇటు పరిగెడుతున్నాను. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది కాబట్టి నేను దాన్ని చేసుకుంటూ పోతాను అన్నట్టు చెప్పున్నాడు మనకి భగవద్గీతలో. మొత్తం భగవద్గీతలో 18 చాప్టర్లలో 1 నుంచి 6 వరకు కర్మయోగం, కర్మ సన్యాస యోగం, జ్ఞానం, రాజయోగం మొత్తం 11 చెప్పున్నాడు. ఇప్పుడు మనం 12 ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాము. భక్తి యోగం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఆయన మహానుభావుడు ఓకే, యోగి కానీ, కర్మయోగి కానీ, జ్ఞానయోగి కానీ అందరూ ఒకటేంటి, లక్షణాలందరివి ఒకటే. అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అన్నప్పుడు ఈ అహంకార మమకారాలు పోగొట్టుకొని ఏం జరుగుతున్న భగవతత్వ భావంలో జరుగుతూ ఉన్నప్పుడు అంతా ఉంటుంది. కాకపోతే భక్తి యోగానికి మిగిలిన యోగానికి తేడా ఏంటి అంటే, ఈ 3 యోగాలు నువ్వు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న దాకా అహంకారంలో నుంచి బయటికి రాలేము, అంతే కదా. ఇప్పుడు 24 గంటలు, ఇప్పుడు ఏదో భగవద్గీత చదువుతున్నాము, 24 గంటలు ఆ స్థితిలో ఉండే వ్యవహారం ఉందా? 100% లేదు. కాకపోతే ఏంది, కొద్దిగా గొప్ప పరమాత్మతత్వం ఇచ్చినటువంటి జ్ఞానం ఉండబట్టి రియాక్షన్ లేకపోవచ్చు, అంతే తప్ప నేనే భగవతత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి భావం అయితే లేదు. కాకపోతే ఏంటంటే స్వార్థమయ్యే దాంట్లో నుంచి కొంచెం బయటపడటం జరిగింది కాబట్టి కొంచెం నిర్వికల్ప స్థితికే వెళ్ళడం. ఎందుకంటే రొటీన్గా జరిగే పనులు మనం ఏం ఆపలేం, అవి సహజమైనవి. అంతే ప్రకృతి గుణాలు, ఆకలి, నిద్ర, భయం ఇవన్నీ కూడా ఏ జీవికైనా ఉంటాయి. కాకపోతే ఏంటి, నేనే శరీరం అన్నవాళ్ళు ఎట్లకొట్ల నేనే లాభపడాలి, బాగుపడాలి అంటారు. కాకుండా మనం కూడా పరమాత్మతత్వమే భాగం అన్నప్పుడు కొంచెం ధర్మం పాటించడం, ఒకళ్ళని అన్యాయం చేయకుండా ఉండాలని చూడటం, మనకిచ్చిన పని ఏదన్నా ఉంటే భగవతత్వం లాగా చేయడం జరిగినా
24 గంటలు ఆ జ్ఞానస్థితి కానీ యోగస్థితి కానీ భక్తి భావానికి సంబంధించివి కానీ ఉండదు. కేవలం ఒక్క అనన్య భక్తి మాత్రమే 100% కరెక్టు అని భక్తి యోగంలో చెప్తున్నాడు. అనన్య భక్తి అంటే ఏంటి? నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వ పని, ప్రతి పనిలో వచ్చినటువంటి లాభం భగవతత్వానికి ఇస్తున్నాను, నాదంటూ ఏమీ లేదు, అసలు నేను లేను, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి 24/7 కాన్స్టెంట్గా ఆ పరమాత్మతత్వానికి ఉండగలిగినప్పుడు ఆయన లాభము నష్టము లేకపోతే మన గొప్పవాళ్ళుగా చూడటము మన తక్కువగా వాళ్ళగా చూడటము ఇటువంటివన్నీ ఏమీ లేడయ్యా. ఇలాంటి భక్తుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అలా జ్ఞానికి యోగికి అందరికీ అవే లక్షణాలు చెప్పాడు. కాకపోతే ఏంటి, భక్తుడికి ఏంటి అల్టిమేట్గా ఆ స్టేజ్ రీచ్ అయినవాడు అంటే ఏంటి, ఉన్నదంతా ఒకే నిరాకార తత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించిన భక్తుడు తనకున్నటువంటి లక్షణాలు నాకు కనుక నేను చెప్పిన లక్షణాలు కనుక ఉన్నవాడు అతనే నాకు భక్తుడు అని నిన్న చెప్పాడు. నేను మొన్న అంతకుముందు మాట్లాడుకున్నాం. మనం ఏమనుకుంటాం 33 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు అని అనుకుంటున్నాం కదా. 33 కోట్ల దేవతలు కాదు, 33 రకాల దేవతల లక్షణాలు ఉన్నాయి. అంటే ఏం చెప్పాడు, నిరాకారమైనటువంటి భగవతత్వం అర్జునుడికి అడిగినప్పుడు విశ్వరూపం చూపించి ఋషులు నానించే వచ్చారు, దేవతలు నానించే వచ్చారు. ఆ తర్వాత మన్వంతురులు మనువులు అంటే మనం అనమాట. ఎన్నో యుగాల నుంచి ఏంది, త్రేతాయుగం, ఫస్ట్ యుగం ఏంటి కృతయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాల్లో ఉన్నటువంటి మన్వంతరులు అంటే మనువులు నానించే వచ్చారు. ఆ తర్వాత వసువులు నాదించే వచ్చారు. తర్వాత ఏకాదశి రుద్రులు నానించే వచ్చారు. ఆదిత్యులు నా దగ్గర నుంచే వచ్చారు. తర్వాత అశ్విని దేవతలు నా దగ్గర నుంచే వచ్చారు. ఆ 33 రకాల దేవతల లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళు భక్తుల కిందకు వస్తారు అంటాడు. అంటే ఏంటి, దాదాపు 33-35 ఉన్నటువంటి లక్షణాలు మనకి ఈ భక్తి యోగంలో చెప్పాడు. ఏం చెప్పాడు, మనసుని బుద్ధిని నా మీద అంటే నిరాకారం మంచిదా సాకారం మంచిదా అని అడుగుతాడు. అంటే సగుణోపాసన మంచిదా నిర్గుణోపాసన మంచిదా అని. ఏ పాసనైనా ఒకటేనయ్యా, నీ స్వభావం అనేది చాలా ముఖ్యము. నిరాకారం అంటే ఏంటి, అసలు నీకేం కనపడని నిరాకారం మీద నువ్వు భౌతికంగా తిరుగుతున్న వాళ్ళవి దృష్టి పెట్టడం కష్టమేను. మనసు బుద్ధి నిశ్చలంగా నా మీద అంటే నిరాకారమైనటువంటి స్థితిలో పెట్టాలి, నీ ఎదురుగా ఏ వస్తువు లేకుండా ఉండాలి అంటే అంత తేలికైన పని కాదు. కాకపోతే ఏంది, ఏమి చేస్తున్నా నిరాకారమైనటువంటి భగవతత్వం అది నా దగ్గరే ఉన్నది, నేను కూడా ఉన్నవాళ్ళమేను, ఇంకా నాకే సంకల్పాలు లేవు అనేటువంటి విషయంగా నా మీద పెట్టగలిగినప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని ఫలితం నాకు ఇవ్వడం జరుగుతుంది అనే విషయం చెప్తూ 35 లక్షణాలు ఈ భక్తి యోగంలో చెప్పాడు. మనం 4-3 రోజుల నుంచి అది చదువుకుంటున్నాము. ఏంటి, ద్వేషం లేనివాడు, క్షమాగుణం ఉన్నవాడు, అందరినీ గౌరవంగా చూసేవాడు, తనకంటూ ఏదో కావాలనేటువంటి స్వార్థం లేనివాడు, భగవతత్వానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, దక్షుడు, తర్వాత నేను తక్కువ అనేటువంటి బాధపడేవాడు కాకుండా ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉందని అడుక్కుండేవాడు కాకుండా అంటే సర్వస్వతంత్రుడు, ఏ పని అయినటువంటి పర్ఫెక్ట్గా కండక్ట్ చేయగలిగినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు నాకు భక్తుడు, నాకు ఇష్టడు, అతను సంసారాన్ని దాటేస్తాడు అని నిన్న చదువుకోవటం జరిగింది. ఇంకా లాస్ట్లో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, చూద్దాం. ఈరోజు ఏదైనా ముగించే అవకాశం ఉంటే భక్తి యోగాన్ని ముగించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు నిన్న, ఎప్పుడు ఏ కోరికలు లేనివాడు, ఇంద్రియాలను జయించినవాడు, మనసుని గట్టిగా పట్టుకోగలిగిన వాడు. ఆ తర్వాత ఏంటి, నాకు లాభం వచ్చింది సంతోషపడటం, నష్టం వచ్చింది దుఃఖపడటం, తర్వాత ద్వేషం ఉండడం, తర్వాత దేనికి శోకించకుండా ద్వేషం లేకుండా ఉండడం, శోకించకుండా ఉండడం, తర్వాత దేనిని ఆశించకుండడం, తర్వాత ఇది మంచి పని ఇది చెడ్డ పని అనేటువంటి తేడా లేకుండా ఉండడం. ఎవరైతే ఇలా ఉన్నారో వాడు నాకు ముఖ్యుడు భక్తుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, క్షోభ ఎవరిని ఉద్వేగం క్షోభ కలగజేయకుండా ఉండేవాడు. ఆ తర్వాత రాగద్వేషాలు ఒకటి వచ్చిందని తెగ పొంగిపోవటం, ఏదోది రాలేదని దుఃఖపడటం, ఇవన్నీ లక్షణాలు లేకుండా ఉండాలి అంటాడు. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, భక్తుడు అనేవాడికి భగవతత్వానికి ఏ క్వాలిటీస్ ఉన్నాయో మన దగ్గర కూడా అవే క్వాలిటీస్ ఉండాలి. భగవంతుడు చింత సృష్టి చేశాడు, నేను చేశానని ఎవరికైనా చెప్తున్నాడా, నాకు ఇది కావాలని ఆయన ఏమైనా అడుగుతున్నాడా? ఏమీ లేదు. నిరాకారంగా నిర్వికల్పంగా ఆ శక్తి అక్కడ ఉండడం జరిగింది. అలా మనం కూడా ఏం జరుగుతున్నా ఏం వస్తున్నా ఏమి పోతున్నా పొంగిపోకుండా అంతా మనం కూడా భగవతత్వంలో ప్రసాదము, ఈ భగవతత్వాన్ని ఉపయోగపడడానికి ఇది పరికరంగా ఉపయోగపడుతుంది. ఇంకా నాకు ఏమీ ఈ భగవతత్వంలో నుంచి అవసరమే లేదు, భౌతికంగా కావాల్సినవన్నీ వచ్చేసాయి, ఇంకా చాలు కూడా కాదు, ఇంకా అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటి, భగవతత్వ పని మన ద్వారా జరిగిపోవడము, లేకపోతే అంతా
భగవతత్వం అనేటువంటి భావం మన దగ్గర ఉండడం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నాపిస్తులు అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం 18 చదువుదాం. శత్రువుల ఎడలను మిత్రుల ఎడలను సమభావంతో మెలుగువాడను. అంతే కదా, సుఖం దుఃఖం లేదు, మంచి చెడు లేదు. అంటే ఇంకప్పుడు శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు? శత్రువు లేడు, మిత్రువు లేడు, అందరూ మనకి మిత్రువులే. ఒకే ఒక మిత్రువు ఉన్నాడు అనుకో, మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, మళ్ళీ భేదభావం. నా ఫ్రెండు చిన్నప్పటి నుంచి నేను ఎంత చెప్తే అంత, కూర్చుంటే కూర్చోమంటాడు, నిలబడితే నిలబడమంటాడు. అలాంటివి కాదు. శత్రువు అయినా మనకు ఒకటే, మిత్రువైనా ఒకటే. వాళ్ళతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం జరుగుతుంది, వీళ్ళతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు జరుగుతుంది. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవటం, వీళ్ళ మీద అతి ప్రేమ పెట్టుకోవటం పద్ధతి కాదు అనే విషయం చెప్తున్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి, బ్యాలెన్స్ అన్నమాట. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, తర్వాత మానాలు శీతోష్ణములు సుఖదుఖాలు మొదలగు ద్వంద్వాలను సమానంగా స్వీకరించువాడను ఆసక్తిరహితుడును. భగవతత్వం ఎలాంటిది? నిరాకారం, ద్వంద్వాలు లేవు. అక్కడ వాళ్ళు గొప్ప లేదు, వీళ్ళు గొప్ప లేదు. నేను వీడు మంచివాడిని సృష్టించాను, వాడు బ్రహ్మాండమైన స్వామీజీ అయినాడు, వీడు పిచ్చివాడిని సృష్టించాను, వాడు తాగి గందరగోళం చేస్తున్నాడు అనేటువంటి విషయం, అనేటువంటి భేదం పరమాత్మతత్వంలో లేదు. అందరూ ఎవరి వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళ ప్లాన్లు పెట్టుకొని వాళ్ళ ఐడియాస్తో ఈ భూమి మీదకి రావడం జరిగింది. అందుకని మనం ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మన ద్వారా ఏం జరగాలి భగవతత్వం, లేకపోతే నేను ఆ స్థితికి వెళ్ళాలి, ఎలా నేను నిరాకారమైనటువంటి స్థితిలో వెళ్ళాలి అనేటువంటి విషయంగా మన మీద మనం ఎప్పుడైతే పని చేసుకోవటం మొదలు పెడతామో అప్పుడు అన్నిటికీ బ్యాలెన్స్ వస్తుంది. కాసేపు ఎండ వస్తుంది, మా అమ్మో ఎండ అనుకోము, చలి వస్తుంది అయ్యో అనుకోము. అంటే ఏంటి, అవి సహజం. బాధ వస్తుంది సహజం, సంతోషం వస్తుంది సహజం, దుఃఖం వస్తుంది సహజం. అంటే ఇవన్నీ కూడా సమత్వంలో ఉన్నవి అనేటువంటి విషయంగా ఉంటాడు. కానీ ద్వంద్వాలకి రియాక్ట్ అవ్వడం అనేది భక్తుడికి జరగదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఆసక్తి ఉంటుంది దేని మీద అంటే ఏంటి, అనాసక్తి కర్మ చేయమంటాడు. ఆసక్తి కనుక ఉందంటే లాభ నష్టాలు ఉన్నాయంటాం. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇది వద్దు అంటే వితిన్ సెకండ్స్ ఇది మానేయగలగాలి. కాదు అనుకున్నాం అనుకుంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆసక్తి. అందుకని ఏ విషయంలోనైనా సరే మనకి ఇచ్చిన పని భగవతత్వం పని అని కనుక చేసుకుంటూ కనుక పోతే అది మనకి మన మనస్సు మీద మనం ఎక్కువ పని పెట్టాం అంటే నిరాసక్తంగా ఎఫర్ట్లెస్గా జరుగుతుంది. పరమాత్మతత్వం అంటే ఏంటి, స్పాంటేనిటివిటీ, ఎఫర్ట్లెస్నెస్గా ఉండడం. అంటే ఏంటి, మన ద్వారా జరిగిపోతున్నాయి తప్ప ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు సంబంధం లేని విషయం అన్నమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఆసక్తి అనేది దేని మీద పెట్టకూడదు. ఆహారం దగ్గర నుంచి, మన బంధువుల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఆ తర్వాత మన ఆస్తుల వరకు, తర్వాత మన ఇంక్లూడింగ్ పరమాత్మతత్వానికి సంబంధించిన విషయం కూడా మనకి తీవ్రమైనటువంటి కాంక్ష ఉండకూడదు. జరిగిపోతుంది ఎఫర్ట్లెస్గా అంతే. ఒకవేళ జరగలేదు నథింగ్ రాంగ్, ఎందుకంటే మనకి భగవతత్వానికి తేడా లేదు. అందుకని ఏది నువ్వు ఆధ్యాత్మికంగా దృష్టి పెట్టుకున్నా అది మళ్ళీ మన నెత్తి మీద బడ్డనే. ఎందుకంటే మనకి జ్ఞానం చాలా వస్తుంది, ఆ జ్ఞానం ఆచరణకి రాలేదు, మనకు టెన్షన్ అయిపోతుంది. అయ్యో నేను జ్ఞానం చేయలేదే, అయ్యో నేను పుస్తకం చదవలేదే, అయ్యో అయ్యో అని వస్తుంది. అటువంటి అయ్యో అయ్యో అని కనుక వచ్చింది అంటే అర్థం నీ మనసు మళ్ళీ సీన్లోకి వచ్చినట్టు అర్థం. పరమాత్మతత్వంలో మనసు రాదు. నిద్రలో మనం ఎంత క్వైట్గా, ఆ తర్వాత ఎలర్ట్నెస్ ఉండదు. ఎంత క్వైట్గా, ఎంత నిశ్చలంగా నిద్రపోతామో మనము నిద్ర లేచిన తర్వాత కూడా ప్రతి పనిలో భగవతత్వం పని జరుగుతుంది అన్నప్పుడు మన మనసు క్వైట్గా, ఎలర్ట్గా, విజిలెంట్గా ఉంటుంది. అంతే కదా, నిశ్శబ్దంగా ఉన్నటువంటి మనసు కోరికల కోసం వెళుతుందా, పరమాత్మతత్వం కోసం వెళుతుందా అని గ్రహించగలుగుతుంది. అలాగే క్వైట్గా, ఆ తర్వాత శాంతిగా ఉన్నటువంటి మనసే లోపల వస్తున్నటువంటి అనవసరపు ఆలోచనని గ్రహించగలుగుతుంది. ఆ గ్రహించగలగడం అదంతా ఉండడం కూడా భగవతత్వమే. నాది అని వచ్చిందంటే టెన్షన్ వస్తుంది, మైండ్ వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంటే ద్వంద్వాలను దాటిన వాడు భక్తుడు అనమాట. ఇంకోటి ఏమంటున్నాడు, నిందాస్తుతులకు చెలించని వాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన తోడని తృప్తిపడవాడను, నివాస స్థానముల యందు మమతాసక్తులు లేనివాడను, స్థితప్రజ్ఞుడు అగు భక్తుడు నాకు ఇష్టం అంటున్నాడు. ఎలాంటి భక్తుడు అంటే ఇష్టం అంటున్నాడు, ఎవరైనా తిట్టారు, వాళ్ళకి ఏదో టెన్షన్ వచ్చింది, తిట్టారు, దానివల్ల మనకు వచ్చినటువంటి నష్టమే ఉంది. ఎవడన్నా మనని పొగిడాడు, ఏంటి దానివల్ల మనకు వచ్చేది, వాళ్ళకి ఏదో నచ్చింది, వాళ్ళ మనసు బాగుంది, పొగడడం జరిగిందంటే ఎవరైనా తిట్టినా మనకు సంబంధం లేదు, పొగిడినా సంబంధం లేదు. ఈ రెండు కూడా మనసుకు సంబంధించినవి. ఈ రెండు అతీతంగా ఉన్నటువంటి నిరాకారమైన స్థితి భగవతత్వ స్థితి. భక్తుడు అనేవాడు అనన్య భక్తితో ఉంటాడు, మొత్తం సర్వం పరమాత్మతత్వానికి సరెండర్ చేస్తాడు. కాబట్టి దేనికి చెలించడు, ఏది పట్టించుకోడు, 24 గంటలు ఆ భగవతత్వం ఆలోచనలో కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత మననశీలుడు అంటే ఎప్పుడు ఆ భగవతత్వాన్ని, ఇప్పుడు మనం ఏం చేస్తాము,
మన మనసుని ఏం చేస్తాము, 24 గంటలు బయట విషయాలకు తిప్పుతున్నాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం కొనుక్కుంటే బాగుంటుంది, ఎవరికి ఏదైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మననశీలుడు అంటే 24 గంటలు ఆ భగవతత్వాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. అంటే పరమాత్మతత్వ ఆలోచనలు మనం పెట్టుకోగా చివరికి ఆ ఆలోచన కూడా లేనటువంటి నిరాకారమైనటువంటి స్థితికి వస్తాం. దాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటారు. 24 గంటలు భగవతత్వాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండడం. ఏదైనా ఒక లాభం మంచి జరిగింది, దేవుడి దయ, ఒకవేళ ఏదైనా జరగలేదు, ఇది కూడా ప్రసాదం, ఏదో ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో అవకాశం ఉంటుందనేటువంటి భావంలోనే 24 గంటలు ఆ పరమాత్మతత్వాన్ని మననం చేసుకుంటూ దాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, శరీర నిర్వహణ లభించిన దానితోనే తృప్తిపడవాడు. నాకు అది కావాలి ఇది కావాలి అంటే మళ్ళీ మనసు పనిచేస్తుంది. నేను అది తింటాను ఇది తింటాను అంటే మనసు పనిచేస్తుంది. నీ శరీరాన్ని పోషించడానికి నీ ముందు ఏది ఉంటే అది నువ్వు భగవతత్వ ప్రసాదంగా తీసుకోవాలంటే అల్టిమేట్ ఏంటంటే కోరికలను జయించాలి. కోరికలను జయించాలి అంటే మనసు ఇంద్రియాల మీద పట్టు సాధించాలి. మనసు ఇంద్రియాల మీద ఎప్పుడు పట్టు సాధిస్తుంది, ఈ ఇంద్రియాలను మించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందం అనేటువంటి టేస్ట్ నా మనసుకు తెలిసినప్పుడు. అంటే టేస్ట్కి తెలియడం అంటే ఏ స్థితి లేనప్పుడు, అంతే కదా. నిద్రలో ఎంత కంఫర్టబుల్గా ఉంటామో తెలిసిన తర్వాత కూడా అంతే కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కోరికలు, చింతకాయ పచ్చడి తిందామా అని ఉండదు. ఒకవేళ తినద్దని ఏం చెప్పడు, నీ ముందుకు వచ్చింది ఏదైనా నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదమే. ఎనీథింగ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే మనసు గడబిడి చేయకూడదు. అది ఉంటేనే నేను తింటాను, ఇది లేదు నాకేదో ప్రాబ్లం వస్తుంది, ఇట్లా మనసు మీద ఉండకూడదు. ఏం జరిగినా ఓకే ఆయన చూసుకుంటాడు కదా చెప్తున్నాడు. నన్ను ఎవరైతే 24 గంటలు గుర్తుపెట్టుకుంటాడో వాళ్ళ యోగక్షేమాల గురించి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు నా కనుసలు అనుకులు ఉంటారు, నేను వాళ్ళని చూసుకుంటాను అంటున్నాడు. మరి అనన్య భక్తితో ఉన్నవాడికి తన యోగక్షేమాల గురించి తనకి టెన్షన్ ఏముంది, అక్కడ చూసుకోవడం జరుగుతుంది కదా అన్న భావం ఉన్నప్పుడు తన దేనికి వెళ్ళడు, టెన్షన్ పడడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తృప్తి అనేది చాలా ముఖ్యమైనది భక్తుడికి, అంతే కదా. కంటెంట్మెంట్, పరమాత్మతత్వం నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలి, అందుకని సంతోషం, తృప్తి, శాంతి 100% ఉంటాయన్నమాట. ఆ తర్వాత నివాస స్థానంలో ఎందు సమతాసక్తులు మమతాసక్తులు లేనివాడు అంటే ఏంటి, నార్మల్గా ఏంటి, పరమాత్మతత్వం అనేటువంటి నిరాకారంలో నుంచి వ్యక్తమైంది ఏంది, టైము స్పేసు ఆబ్జెక్ట్ వ్యక్తమైంది అంటాడు. టైం అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, ఒక ప్రదేశం, ఆబ్జెక్ట్ అంటే మన రూపాలన్నా అదనుకోవచ్చు, టైం అంటే ఒక కాలం. ఇప్పుడు అనన్యమైనటువంటి భక్తుడికి ఏంటి, ఏ ప్లేస్లో ఉన్నా తనకే సంబంధం లేదు. ఎందుకు, తను 24 గంటలు పరమాత్మతత్వ ఆధ్యాత్మంలో ఆనందంగా ఉన్నాడుగా, ప్లేస్ గురించి బాధరవడు. ఆ తర్వాత కాలం, ఇప్పుడు పొద్దునైందా, ఇప్పుడు రాత్రి అయిందా, ఇప్పుడు ఏంది అప్పుడు ఏంది అనేటువంటి విషయం కూడా గుర్తుండదు. ఎందుకు, 24 గంటలు అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి కాలాన్ని దాటేస్తాడు. ఆ తర్వాత స్పేస్ని దాసేస్తాడు. తర్వాత ఆబ్జెక్టు, ఎవరితో ఉన్నాము, అక్కడున్నామా ఇక్కడున్నామా, వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం ఉండవు. ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా 24 గంటలు అనంతమైనటువంటి లోపల ఉన్నటువంటి భక్తి పరమాత్మతత్వంతో. అంటే ఏంటి, పరమాత్మతత్వం అంటే ఏం లేదు, నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం. అంటే ఏంటంటే తన స్థితిలో ఉన్నప్పుడు ఏది జరుగుతున్నా పైన జరుగుతుంటుంది, దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇది ఏంది అదేంది అనేటువంటి ప్రశ్నలు ఆగిపోతాయి. ఎప్పుడైతే పరమాత్మతత్వంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి, అది ఎలా ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, నిజంగా ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్నలే ఉండవు. అంటే ప్రశ్నలు ఆగిపోవటమే అల్టిమేట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆయనకు అవన్నీ ఏం లేవు, ఏ కాలంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా కంఫర్టబుల్గా ఉంటాడు. ఆ తర్వాత స్థితప్రజ్ఞుడు అగు భక్తుడు నాకు ఇష్టడు. అంటే అల్టిమేట్ ఏంటి, స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞత అంటే ఏమీ లేదు, ఒక ఆల్రెడీ జ్ఞానికి స్థితప్రజ్ఞత ఉండాల్సిందే, కర్మయోగికి స్థితప్రజ్ఞత ఉండాల్సిందే, ఆ తర్వాత ఏంటి, యోగికి స్థితప్రజ్ఞత ఉండాల్సిందే. అంటే స్థితప్రజ్ఞత అంటే ఏం లేదు, మానాలు లేవు, శీతోష్ణతులు లేవు, ఉన్నదంతా ఒకటేను అనేటువంటి సంకల్పాలు పెట్టకుండా ఉండేటువంటి కనుక స్థితిలో ఉన్నప్పుడు స్థితప్రజ్ఞత. అంటే ఇది వచ్చినా పొంగిపోయేది లేదు, అది వచ్చినా లొంగిపోయేది లేదు, ఏ విషయం లేకుండా స్థితప్రజ్ఞతలో ఉండడం జరుగుతుంది. ఇంకొక శ్లోకం ఉంది, ఇంకా టైం అయిపోయింది, రేపు కంటిన్యూ చేస్తాం. అల్టిమేట్ ఏం లేదప్పా, భక్తుడు అనేవాడు భగవతత్వానికి ఏ లక్షణాలు ఉన్నాయో భక్తుడు కూడా అదే లక్షణాలు ఉండవు. అంతేగాని ఎమోషనల్గా పరమాత్మతత్వాన్ని అడుక్కోవటము, ఏడవడము, కోరికలు తీర్చుకోవటము భౌతికంగా, ఇవన్నీ కాదు. ఈ కోరికలు ఇవన్నీ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లాంటిది లైఫ్. ఆల్రెడీ కొంత చేసుకున్నామో, ప్రయత్నం చేసుకుని ఉన్నాము, దాని ప్రకారమే జరుగుతుంటూ పోతుంది. ఏం జరిగినా జస్ట్ టెంపరీ. వర్షం వస్తుంది,
చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, సుఖం వస్తుంది, కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు ఇందాక చెప్తున్నాం కదా ఇంద్రియాల కోసం పరిగెత్తినప్పుడు కొంచెం ప్లెజర్ వస్తుంది, కాస్త మనసు సంతోషపడ్డప్పుడు కొంచెం సంతోషం వస్తుంది. ఈ రెండుతో సంబంధం లేకుండా ఉండగలిగినప్పుడు ఆనంద స్థితిలో ఉండడం జరుగుతుంది. ఆ ఆనంద స్థితిలో 24 గంటలు ఎవరు ఉండగలుగుతాడు? జ్ఞాని ఉంటాడు. జ్ఞాని అంటే ఎవరు? మళ్ళీ అనన్య భక్తితో ఉన్నటువంటి జ్ఞాని. ఊరికి సబ్జెక్ట్ తెలిసింది చెప్పేస్తున్నారు అన్న వాళ్ళం మేము జ్ఞానులం కాదు. అనన్య భక్తితో 24 గంటలు ఆ పరమాత్మ తత్వంలో ఎవరు ఉండగలుగుతారో వాళ్ళు జ్ఞాని. ఆ జ్ఞాని స్థితి ఎలా ఉంటుంది? స్థిత ప్రజ్ఞత, దేన్ని పట్టించుకోడు, అంతా ఒకటే కదా అనేటువంటి దృష్టి పెట్టుకొని నిరాసక్తంగా పనిచేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఆ ఫలితాన్ని భగవతత్వానికి ఇచ్చేస్తూ తను ఆ పాప పుణ్యాల్లో నుంచి అంటే ఏంటి ద్వంద్వాల్లో నుంచి దాటిపోయినవాడు స్థితప్రజ్ఞుడు. ఇంకొక శ్లోకం ఉంది, అది ఇది ఈ భక్తి యోగాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఏం లేదు, మనం కూడా అలాంటి భక్తిని ఎప్పుడైతే పెట్టుకుంటామో మన యోగక్షేమాల గురించి మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. మనం ఎప్పుడైతే స్వార్థం తగ్గి మంచితనం, మంచి ఆలోచనలు మనం చేస్తుంటామో, మంచి ఆలోచిస్తామో, మంచి మాట్లాడతామో, మంచి జరుగుతుంది. ఎందుకు? పరమాత్మలో మనమే కాబట్టి చెప్తున్నాడుగా. బయట గురించి ఆలోచన చేసుకుంటూ పోతే ఇందాక మాట్లాడుకున్నాం కదా, నామరూప క్రియలు, ప్రపంచం గురించి ఆలోచన చేసుకుంటే నామరూపాలు కనపడుతుంటాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనమే. ఏమి లేకుండా నిర్వికల్పంగా కనుక ఉండగలిగినప్పుడు మనం పరమాత్మ, అంతకంటే ఇంకేం లేదు. ఆ పరమాత్మ తత్వంలో మన మానసిక స్థితి ఉన్నప్పుడు ఇక్కడ అసలు చెడు, మంచి, ఈ అశుభం, ఈ మంచి టైం చూసుకోవాలి, ఆ మంచి టైం చూసుకోవాలి, ఇది మంచి పని కాదు, అది చెడ్డ పని కాదు. పరమాత్మ మన ఏ పని కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందో ఆ పనిలో వెళ్ళడము, అది భగవతత్వం అనేటువంటి విషయంగా వెళ్ళడం జరుగుతుంది తప్ప నా కోసం, నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం, నా సుఖం కోసం వెళ్ళేటువంటి విషయాన్ని కంప్లీట్గా కొంచెం వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ నా సుఖం, నా ఆనందం ఇదంతా ఎక్కడ? ప్రపంచం, నామరూపాలు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. మనం జగత్తు, జీవుడు, ఈశ్వరుడం కాదు. ఈ 3 స్థితులు దాటినటువంటి నిరాకారమైన, నిర్వికల్పమైనటువంటి పరమాత్మ తత్వం. ఏం జరిగినా సరే నేను భగవతత్వం అనేటువంటి భావంలో ఉండే విధంగా మన మనస్సుని ఆ నిరాకారం మీద పెట్టగలగడమే సాధన. అంతకంటే ఇంకేం లేదు. ఆటోమేటిక్గా దాని తర్వాత మనం ఏంటో మనకు తెలిసిపోతుంది. అదే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఉన్నదంతా ఒకటేను, మనము మన ఎదురుగా కనిపిస్తున్నది, తేడా ఏం లేదు అనేటువంటి భేదభావం పోయిన తర్వాత అప్పుడు ఆ ఆనంద స్థితిలో ఆ స్థిత ప్రజ్ఞతతో ఉండడం జరుగుతుంది. ఇంకొకటి చెప్పుకొని రేపు ముగిద్దాం. నమస్తే.